ఈ మధ్యలో మేము మద్దతు ఇచ్చాం కదని కమ్యూనిస్టులు మెటికలు విరుస్తారు. మొన్న వీసీకే విరిచినట్టు, సనాతన ధర్మం గురించి మాట్లాడినట్టు కాంగ్రెస్ అట్లా మాట్లాడుతుంటారు. ఇతను వాటి మీద కాంట్రవర్సీస్ మీద స్పందించడానికి సీన్ అర్థమైంది. లైక్ ఇతను భవిష్యత్తు లైఫ్ ఎట్టుంటుందో చూసుకోవాల్సిందల్లా ఇక్కడ తెలుగుదేశం ఎట్లాంటిదో అక్కడ డిఎంకే అట్లాంటిది, స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న పార్టీ. ఇక్కడ జగన్ ఎట్లా అంటాడో అక్కడ విజయ్ ఎట్లా అంటాడు. అంటే సినిమాల్లో మంచి పంచ్ డైలాగులు వేస్తాడు కానీ నిజ జీవితంలో దాన్ని ఏమంటారు కాస్త సిగ్గరిలాగా కనబడుతున్నాడు. సిగ్గరి రాజకీయాలకు పనికిరాడు. జగన్ అక్కడే కానీ ఒకటి సార్, తమిళనాడు రాజకీయాల్లో అంటే ఇప్పుడు జరిగిందంతా ప్రజలందరికీ తెలుసు. మనం ఇంకొక కోణం కనుక చూడాల్సి వస్తే డిఎంకే కూడా చాలా స్ట్రాంగ్, ఏఐడిఎంకే ఆ రెండు కూటములు చాలా స్ట్రాంగ్. అలాంటి టైంలో వీళ్ళకి విజయ్కి ముందే తెలిసిన ఏఐడిఎంకేలో చీలికి వస్తుందని తెలిసినా సరే థర్డ్ ఆల్టర్నేటివ్కి స్పేస్ వచ్చింది అంటే అప్పటి వరకు అధికారంలో ఉన్న అధికార పక్షం మీద వ్యతిరేకత, లేదంటే ఒక కూటమి పార్టీ ఇంకొక ప్రాంతీయ పార్టీతో కలిసి చేసిన రాజకీయం వల్ల, లేదంటే ఒక స్పేస్ క్రియేట్ చేసుకున్నారా వీళ్ళు, అలాగే అధికారంలోకి వచ్చారా? మీకు రెండు పార్టీల రాజ్యంలో ఒక పార్టీ బలహీనపడ్డప్పుడు ఒకరోజు బలహీనపడితే మళ్ళీ బలం పుంజుకుంటుంది. కానీ ఆ పార్టీకి మూలమైన బలం బలహీనపడ్డప్పుడు, లైక్ రాజశేఖర రెడ్డి మరణం అన్న తర్వాత కాంగ్రెస్ అయిపోయింది. కాంగ్రెస్ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డిని ఉంచుంటే కాంగ్రెస్ 2 రాష్ట్రాలు